గౌతమ్ విద్యా సంస్థల 12వ వార్షికోత్సవం నల్గొండలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. గౌతమ్ విద్యా సంస్థల 12వ వార్షికోత్సవం వేడుకలు నల్గొండలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి సాంగ్ ఫేమ్ డాన్సర్ నాగదుర్గ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వార్షికోత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు అరుంధతి, నల్గొండ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుచరిత, స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ దగ్గుబాటి విమల పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ నింబారి రమేష్ రెడ్డి, కరస్పాండెంట్ నింబారి శిరీష రమేష్ రెడ్డిలు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థ 2014లో 200 మంది చిన్నారులతో ప్రారంభించబడిందని చెప్పారు. ప్రస్తుతం 3000కు పైగా విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. నల్గొండలో 5 బ్రాంచులు, హైదరాబాద్లో 3 బ్రాంచులతో విస్తరించిందని చెప్పారు. తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు, బంధాలు, బంధుత్వాలు, సంస్కారం నేర్పుతున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలతో కనీసం రోజుకు 15 నిమిషాలైనా వారితో సరదాగా గడపాలని సూచించారు. అలాగే స్కూల్ గేమ్స్ సెక్రటరీ విమల మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల వైపు దృష్టి సారించాలని కోరారు. డాక్టర్ సుచరిత మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత అవసరమని సూచించారు. పౌష్టికాహారం తినాలని, గుడ్ బ్యాడ్ టచ్ల గురించి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలని సూచించారు. నల్గొండ మండలం ఎంఈఓ అరుంధతి మాట్లాడుతూ విద్యార్థులను మొబైల్కి దూరంగా ఉంచాలన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని, తల్లిదండ్రులు కూడా చొరవ తీసుకొని చదివించాలని, అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని సూచించారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులతో పాటు తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ రమేష్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీషారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీర్, ఫిరోజ్, వీరయ్య, హాజీబాబా, కౌసర్, రాధా, స్టీఫెన్, సతీష్, సంతోషిని, ధనలక్ష్మి, షాజియా, సబిహా, సాయి హర్షిత, దీప్తి, రేణుక, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అతిథులకు కాబట్టి వారు ఎంత పనిలో ఉన్నా కూడా అండ్ యూకేజీ కే ధీరన్, ఎం జశ్వాన్, సిహెచ్ హన్విక, ఫస్ట్ క్లాస్ ఏ వర్షిత్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న అండ్ సెకండ్ క్లాస్ విశ్వజిత్ ఇది ఫస్ట్ గా రావాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ స్టేజ్ 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్న గౌతమ్ హై స్కూల్ వారందరికీ కూడా, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి ఎన్నో సంవత్సరాలు అభివృద్ధి చెందుతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని వీరందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. 12th యాన్యువల్ డే జరుపుకుంటున్న గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, గౌతమ్ స్కూల్స్ ఇదే రకంగా ర్యాపో మెయింటైన్ చేస్తూ విద్యార్థులను అన్ని రకాలుగా డెవలప్ చేస్తూ విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దుతూ ముందుకు పోవాలని, వారి సంస్థ ద్వారా ఎదిగిన విద్యార్థులందరూ దేశాలు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు గౌతమ్ విద్యా సంస్థల 12వ వార్షికోత్సవాన్ని నల్గొండలో స్కూల్ ఆవరణంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ ఎంఈఓ శ్రీమతి అరుంధతి గారు, అలాగే ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ నిపుణురాలు సుచరిత గారు, అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి విమల గారు, అలాగే ప్రముఖ ఫోక్ ఫేమస్ డ్యాన్సర్ అయినటువంటి నాగదుర్గ గారు, అలాగే పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి అజ్మత్ గారు అందరూ కూడా అతిథులుగా ఇచ్చేశారు. ఇక్కడ మేము చదువు ఒక్కటే కాదు, గౌతమ్ స్కూల్లో విజ్ఞానము, జ్ఞానము, నైతిక విలువలు నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాము. అలాగే మేము ప్రతి సంవత్సరము 10th 10/10 జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ప్లేస్లో ఉంటున్నాము. అలాగే ఎస్ఆర్ఎఫ్ రామానుజన్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఒలింపియాడ్ టెస్టుల్లో మా పిల్లలు ప్రతి సంవత్సరము స్టేట్ ఫస్ట్, థర్డ్, అలాగే డిస్ట్రిక్ట్ ఫస్ట్, థర్డ్ ర్యాంకులు సాధిస్తున్నారు. ఇలా ప్రతి రంగంలో మా పిల్లలు ముందున్నారంటే ఇక్కడ మన స్కూల్లో బోధించే ఒక జ్ఞానమే ఒకటే కాదు, వారి క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఎలా ముందుకు పోవాలి, టైం టేబుల్ ప్రకారం ఎలా చదవాలి అని ప్రత్యేకంగా కోచింగ్ ఐఐటి ఇవ్వడం వల్లనే ఇలాంటి ర్యాంకులు సాధించి ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల ప్రేమ ఇలా మా పైన ఉన్నంత వరకు మేము ఇలానే ముందుకు వెళ్తూ మరింత సాధిస్తాము.
2014లో ఒక బ్రాంచ్ 200 మందితో ప్రారంభమైన విద్యాసంస్థ నేడు 8 బ్రాంచులతో, హైదరాబాద్లో 3 బ్రాంచులు, నల్గొండలో 5 బ్రాంచులు ఉన్నాయంటే తల్లిదండ్రులు మా పైన ఉన్నటువంటి ఒక ప్రేమనే కావచ్చు. ఆ ప్రేమ ఉన్నంత వరకు మేము ముందుకు వెళ్తాము. పిల్లల్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా తయారు చేస్తామని అందరికీ మరొకసారి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.